మనం ఒక మంచి మాట కానీ, ఒక మెసేజ్ కానీ త్వరగా మర్చిపోతాం. కానీ ఒక నిజమైన కథను విన్నప్పుడు ఎప్పటికీ మర్చిపోలేము. ఎందువల్ల? అది ఎమోషన్‌ని క్రియేట్ చేస్తుంది. మన అనుభూతిని మనం ఎప్పటికీ మర్చిపోలేము. నమస్తే. నేను పద్మావతి. ఈరోజు నా కథని పంచుకోబోతున్నాను. కొంతమందినైనా ఆలోచింపజేస్తుంది అని అనుకుంటున్నాను. నాకు 5 ఏళ్ళు వచ్చేసరికి ఒక విషయం బోధపడింది. ఏంటంటే నేను చీకట్లో చూడలేకపోతున్నాను. నాకు నైట్ బ్లైండ్‌నెస్ వచ్చింది. వెంటనే డాక్టర్లు, మందులు, పరీక్షలు చాలా జరిగాయి. కానీ ప్రయోజనం లేకపోయింది. నాకు వచ్చింది డెఫిషియన్సీ డిసీజ్ కాదు. నాకు వచ్చింది జెనెటిక్ ప్రాబ్లం. అదేంటి అంటే నా ముందు తరాల వాళ్ళు రక్త సంబంధీకులు వివాహం చేసుకోవడం వలన పిల్లలకి ఇలాంటి డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. అది ఎందుకు వస్తుంది? ఎందువల్ల అంటే మనలో కొన్ని డిఫెక్టివ్ జీన్స్ ఉంటాయి. భార్యాభర్తలు ఇద్దరూ ఒకటే ఫ్యామిలీకి చెందిన వాళ్ళైతే వాళ్ళ జీన్స్ ఒకటే ఫ్యామిలీకి చెందినవి ఉంటాయి. వాళ్ళిద్దరిలోనూ ఒకటే రకమైన డిఫెక్టివ్ జీన్స్ ఉన్నట్లయితే పిల్లలకు కూడా ఆ డిజార్డర్ వచ్చే అవకాశం ఉంది. ఈ డిజార్డర్ని ఆటోసోమల్ రిసెసివ్ డిజార్డర్ అని అంటారు. అవేంటి అంటే బుద్ధిమాంద్యం కావచ్చు, ఎదుగుదలలో లోపం కావచ్చు, కాళ్ళు చేతుల్లో లోపం కావచ్చు, ఆలోచనలో లోపం కావచ్చు, వినికిడి లోపం కావచ్చు, దృష్టి లోపం కావచ్చు, గుండెలో లోపం కావచ్చు. ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ఇంత రిస్క్ అవసరమా? ఈ రోజుల్లో ఇప్పటికీ సినిమాల్లో, సీరియళ్లలో బావామర్దళ్ళు, పెళ్ళిళ్ళు ఇవే చూపిస్తున్నారు. ఎంతమంది సినిమాలను చూసి అనుకరించట్లేదు? ఇలాంటి డిజార్డర్స్ వస్తాయని భయపెట్టడం కాదు. ఇది ఒక సెన్సిటివ్ విషయం. అర్థం చేసుకుంటే ప్రివెంట్ చేయవచ్చు. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అంటారు కదా. ఒకవేళ ఇప్పటికీ తెలియక ఎవరైనా అలాంటి వివాహం చేసుకొని ఉంటే పిల్లలు కావాలనుకున్నప్పుడు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని సంప్రదించి పరీక్షలు అవి చేసుకొని మందులు వాడి రిస్క్ని తగ్గించుకోవచ్చు. మీరు కూడా నాతో ఏకీభవిస్తున్నారా? అయితే షేర్ చేయండి. ఎందుకంటే మీరు కూడా కొంతమందికి అవేర్నెస్ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారు. ధన్యవాదాలు.